హలో ఆల్, వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025 రిలేటెడ్ గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఈ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్ గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 7 టీమ్స్ కి ఫైనల్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ మా ఛానల్లో పోస్ట్ చేశాము. రిమైనింగ్ టీమ్స్ కూడా నెక్స్ట్ 1-2 డేస్ లో పోస్ట్ చేస్తాను. అవి ఇంకా చూడనట్లయితే ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. ఈ వీడియోలో ఈ రోజు ఈ సీజన్స్ థర్డ్ మ్యాచ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ కాంటెస్ట్ ఎల్ క్లాసికో ఆఫ్ ఐపీఎల్ అయిన సిఎస్కే వర్సెస్ ముంబై గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఈ 2 టీమ్స్ కి ప్రివ్యూలో ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇచ్చాము. ఈ వీడియోలో ఈ రోజు వెన్యూని బేస్ చేసుకుని అనలైజ్ చేద్దాం. ముందుగా ఒకసారి ఈ 2 టీమ్స్ కి ఐపీఎల్ లో హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే రెండు టీమ్స్ మధ్య టోటల్ 37 మ్యాచెస్ జరిగితే ముంబై 20 మ్యాచెస్ విన్ అయింది, చెన్నై 17 మ్యాచెస్ విన్ అయింది. ఇంకా లాస్ట్ 7 మ్యాచెస్ లో చూసుకుంటే చెన్నై 5 మ్యాచెస్ విన్ అయితే ముంబై కేవలం 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. అఫ్ కోర్స్ T20లో అండ్ ఎస్పెషల్లీ ఫ్రాంచైజీ లీగ్స్ లో హెడ్ టు హెడ్ రికార్డ్ అంతగా యూస్ఫుల్ ఏం కాదు. మోస్ట్లీ ఆ రోజు ఏ టీం బాగా ఆడితే అదే విన్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఒకసారి 2 టీమ్స్ ప్లేయింగ్ 11 ప్రిడిక్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ మా టీం ప్రీవియస్ లో చెప్పినట్టుగానే ఈ టీమ్స్ ఉండొచ్చు, అలాంగ్ విత్ ఫార్మ్ రేటింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ముంబై లైనప్ చూసుకుంటే బుమ్రా అవైలబుల్ గా లేడు ఇంజరీ వల్ల, అండ్ లాస్ట్ ఇయర్ స్లో ఓవర్ రేట్ పెనాల్టీ వల్ల హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్ కి అవైలబుల్ గా లేడు. అండ్ చపాక్ స్పిన్ ఫ్రెండ్లీ వెన్యూ కాబట్టి ముజీమ్ ని టీమ్ లో ఇంక్లూడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్స్ లో ఒక పేస్ ఆప్షన్ ని కన్సిడర్ చేసుకుంటారు, బట్ అవైలబుల్ ప్లేయర్ క్వాలిటీ అయితే చాలా తక్కువగా ఉంది. సిఎస్కే లైనప్ లో చూసుకుంటే మాత్రం ఫుల్ గా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తో ఉంది. దట్టు చపాక్ కండిషన్స్ లో ఈ టీమ్ ని బీట్ చేయడం ఎవరికైనా కష్టమని చెప్పాలి. ఎస్పెషల్లీ అశ్విన్, నూర్, జడేజా అండ్ పార్ట్ టైమ్ ఆప్షన్స్ రచిన్ రవీంద్ర, దీపక్ హుడాలతో స్పిన్ బౌలింగ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఇప్పుడు వెన్యూ రిపోర్ట్ చూసుకుంటే ఈ రోజు మ్యాచ్ చెన్నై చపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. లాస్ట్ 3 ఇయర్స్ ఈ వెన్యూలో జరిగిన మ్యాచెస్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదంతా హై స్కోరింగ్ వెన్యూ ఏం కాదు, సో ఓవరాల్ యావరేజ్ స్కోర్స్ చూసుకుంటే మీడియం రేంజ్ లోనే ఉన్నాయి. లాస్ట్ 3 ఇయర్స్ లో 18 మ్యాచెస్ లో 8 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయితే ఇంకో 10 టైమ్స్ చేసింగ్ టీం విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 170 ఉంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 188 ఉంది. యావరేజ్ బౌండరీ కౌంట్ కూడా ఇందులో చూడొచ్చు. ఆన్ అన్ యావరేజ్ పర్ మ్యాచ్ కి 26 ఫోర్స్ అండ్ 13 సిక్సెస్, అంటే ఇన్నింగ్స్ కి 12 ఫోర్స్ అండ్ 6 సిక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు టుడే కండిషన్స్ ఒకసారి చూసుకుంటే మోస్ట్లీ స్లో అండ్ లో పిచ్ ఉండొచ్చు. ఇది యావరేజ్ స్కోరింగ్ వికెట్ అండ్ రెయిన్ కి ఛాన్స్ ఏం లేదు. డ్యూ ఫ్యాక్టర్ మాత్రం ఎక్కువగా ఉంది విత్ అడ్వాంటేజ్ టు చేసింగ్ టీమ్. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కీ ఫేసెస్ లైక్ పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్ అండ్ డెత్ లో కీ మ్యాచ్అప్స్ ఒకసారి చూసుకుంటే సిఎస్కే బ్యాటింగ్ పవర్ ప్లే లో రచిన్ రవీంద్ర కీ ప్లేయర్, బట్ ముంబైకి పవర్ ప్లే లో ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్ ఫామ్ లో ఎక్సలెంట్ న్యూ బాల్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఈ సెగ్మెంట్ లో ముంబైకే అడ్వాంటేజ్ ఉంది. మిడిల్ ఓవర్స్ లో మాత్రం శివం దుబే, దీపక్ హుడా ఫామ్ లో మంచి స్పిన్ హిట్టర్స్ అవైలబుల్ గా ఉన్నారు. మిచెల్ శాంట్నర్ ఇక్కడ వీళ్ళకి థ్రెట్ గా ఉన్నాడు, బట్ మోస్ట్లీ సిఎస్కే అడ్వాంటేజ్. ఇక డెత్ లో కూడా స్ట్రాంగ్ ఫినిషర్స్ తో సిఎస్కే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు సేమ్ ఫేసెస్ ముంబై బ్యాటింగ్ లో చూసుకుంటే ఓపెనర్స్ రోహిత్ శర్మ, రయాన్ రికిల్టన్ ఇద్దరు అటాకింగ్ ప్లేయర్సే కాబట్టి ముంబైకి అడ్వాంటేజ్ ఉంది. మిడిల్ ఓవర్స్ లో మాత్రం అశ్విన్, జడేజా, నూర్ ఫామ్ లో టాప్ క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. వీళ్ళని కౌంటర్ చేయడానికి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ టాప్ ఫామ్ లో ఆడాలి. ఈ సెగ్మెంట్ లో సిఎస్కే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. ఇంకా స్లాగ్ ఓవర్స్ లో చూసుకుంటే ముంబైకి రిలయబుల్ ఫినిషర్స్ ఎవరూ లేరు. ఇది చెన్నైకి హ్యూజ్ అడ్వాంటేజ్. ఫ్యాంటసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ టీమ్ కి టాప్ ప్లేయర్స్ చూసుకుంటే చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్, శామ్ కరణ్, అశ్విన్, జడేజా ఇంపార్టెంట్ ప్లేయర్స్. ముంబైకి తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అండ్ మిచెల్ శాంట్నర్ ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో దట్స్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకుని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే నాకు తెలిసి ఈ రోజు సిఎస్కే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీఆర్ 70% కాన్ఫిడెంట్ ఆన్ సిఎస్కే విన్నింగ్ టుడేస్ మ్యాచ్. సో దట్స్ ద వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ రిలేటెడ్ సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.